హాలహార్వి గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమం టీడీపీ మండల నాయకుల ఆధ్వర్యంలో జరిగింది. సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి సూచనల మేరకు గ్రామంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రైస్ మిల్ నారాయణరెడ్డి, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ దావీదు, గ్రామ అధ్యక్షులు ఎర్రన్న, క్లస్టర్ ఇన్ఛార్జి బోయ నాగరాజు, మండల కార్యదర్శి ప్రభుదాసు, మాజీ సర్పంచ్ దాసు పాల్గొన్నారు. గ్రామంలోని రైతులకు అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల వివరాలు, అర్హతలు, ఇప్పటి వరకు ప్రభుత్వం జమ చేసిన నిధుల గురించి నాయకులు ఇంటింట ప్రచారం నిర్వహించారు. ప్రతి రైతు ముఖంలో సంతోషం చూడటం కూటమి ప్రభుత్వ లక్ష్యమని, రైతు అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధికి పునాది అని వారు చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో భాగంగా ప్రతి రైతుకు ఏడాదికి 20,000 రూపాయల సహాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. మొదటి విడతగా 7,000 రూపాయలు, రెండో విడతగా మరో 7,000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ చేసినట్టు తెలిపారు. డబ్బులు వేయడం జరిగింది. ఇప్పటి వరకు రైతుకు 14,000 డబ్బులు వేయడం జరిగింది. రైతులు సంక్షేమం జరగాలంటే ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నా పేరు ఎం ఎర్రన్న, హాలహార్వి టీడీపీ గ్రామ అధ్యక్షుడు. 2024 ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వారు ముఖ్యంగా రైతు పక్షపాతాన్ని నిదర్శనంతో రైతులకు ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు నగదు జమ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మొదటి విడతగా 7,000 రూపాయలు, రెండో విడతగా రీసెంట్ గా మళ్ళీ 7,000 రూపాయలు వేయడం జరిగింది. మూడో విడతగా 6,000 రూపాయలు జనవరి ఆఖరిలో వేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఇది రైతు పక్షపాతి అయిన ప్రభుత్వం, అది తెలుగుదేశం ప్రభుత్వం. దీనికి ముఖ్యంగా మా ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి గారు కూడా అందరూ కలిపి ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి గారి తరఫున, మా హాలహార్వి గ్రామ రైతుల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. నమస్కారం. 2 సార్లు 7,000 వేసిన ఘనత చంద్రబాబు నాయుడికే దక్కింది. అదే జయనాగేశ్వరరెడ్డి సమక్షంలో కానీ, కూటమి ప్రభుత్వం కానీ 2 సార్లు వేసిన ఘనత జయనాగేశ్వరరెడ్డికి కానీ, బివి మోహన్ రెడ్డి కుమారుడు జయనాగేశ్వరరెడ్డికి కానీ, చంద్రబాబు నాయుడుకి కానీ దక్కింది. రైతులు అందరూ తీసుకున్నందుకు చాలా అంత సంతోషంగా ఉండాలని కోరుతున్నాను. రైతు నరసన్న, నీకు రైతు భరోసా కింద మా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు హామీ మేరకు 20,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామని చెప్పినారు. ఆ 20,000లో 7,000 ఒకసారి, 7,000 ఒకసారి, 6,000 మూడో విడత అని చెప్పినారు. ఇప్పుడు నీకు 2 విడతలుగా 7,000, 7,000 పడినాయా? గట్టి చెప్పు. 7,000 పడ్డాయి. ఇంకా జనవరిలో మూడో విడత మళ్ళీ 6,000 రూపాయలు పడతాయి. దీనికి గాను 20,000 రూపాయలు ఇచ్చిన హామీ మేరకు రైతుకు ముట్టినట్ల కాదా? ముట్టింది కదా. దీనికి చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలపాలనా లేదా? నువ్వు చెప్పు. గట్టి చెప్పు. చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. జై తెలుగుదేశం. జై తెలుగుదేశం. జయనాగేశ్వరరెడ్డి కూడా ధన్యవాదాలు.